జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడులో భారీ వర్షాలు, జనజీవనం అస్తవ్యస్తం. రిపేర్ షురు, సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కార్ ఫోకస్. నేటి నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు. కళ్ళు మూసుకున్న యంత్రాంగం, కన్నీళ్లు కారుస్తున్న రైతాంగం. మహిళల ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి. ఇక వివరాలకు వెళ్తే 6 గాలం కష్టపడి రాత్రనక పగలనక పంటలు పండించేందుకు రైతులు ఎంతో శ్రమిస్తారు. తీరా పంట చేతికి వచ్చేసరికి లాభం వస్తుందో లేదో అని ఆందోళన పడతారు. ప్రస్తుతం వేరుశనగ సీజన్ కావడంతో జిల్లాలో ఈ వేరుశనగను పండించిన రైతులు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన వనపర్తిపల్లి మార్కెట్ కు తీసుకువస్తున్నారు. ఇదే అలసిగా భావించిన వ్యాపారస్తులు, కూలీలు, అధికారులు కుమ్మక్కై పలు రకాలుగా రైతుల నడ్డి విరుస్తున్నారు. ఇంతకాలం కష్టపడి పండించిన పంటకు ఫలితంగా అంతో ఎంతో చేకూరుస్తుందని ఆశపడిన రైతుకు ఆశలు ఆవిరి చేస్తున్నారు. వేరుశనగకు సరైన మద్దతు ధర ఇవ్వడం లేదంటూ రైతులు వాపోతున్నారు. వ్యాపారస్తుల ఇష్టారీతిన ఇస్తున్న మద్దతు ధరతో పాటు వారి దగ్గర పనిచేస్తున్న కూలీలు కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతులు వాపోయారు. రైతులు తీసుకువచ్చిన వేరుశనగను తూకం చేసే క్రమంలో వేరుశనగను సంచులలో నింపుతూ ఒక్కొక్క రైతు నుండి దాదాపు 20 నుండి 30 కేజీల వరకు వేరుశనగను దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ చేట కూలీలు చేస్తున్న అఘాయిత్యాలపై మార్కెట్ సెక్రటరీ లక్ష్మయ్యను వివరణ కోరగా తన దృష్టికి ఇంతవరకు రాలేదంటూ వారు తెలిపారు. ఇలా జరగకుండా సరి చేయడానికి ఇంకొక 2 రోజులు పడుతుందంటూ వారు చెప్పారు. మాట్లాడేది మళ్ళీ మంగళవారం అవునా నాయకు ఇక్కడ వచ్చే అయితే 5 క్వింటాల విత్తనాలు వేస్తే 110 గంటలు అయింది. 110 గంటలు వేస్తే 60,000 ఒక్క వేస్తే మాకేం మిగులుతుంది? రైతులకు ఏం మిగలదు కదా. మీరు కనీసం ఇట్లా బయటలోనే వస్తే రేట్ అన్న వస్తుంది. ఇట్లా మీరు రైతులకు మీరన్నా రేట్ పెంచాలి. మీరు పోయి ఇంట్లో కూర్చుంటే మసాలు రేట్ వేసి సార్ వచ్చినాక అడగానండి. మరి మాకేం మిగులుతుంది? సార్ అంటే చేటు వచ్చినాక మాట్లాడుకోరండి. మీరు ఇక్కడ మార్కెట్ లో గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా, చెప్పలేరా? అడిగలేరు ఇక్కడ గవర్నమెంట్ అధికారులు? అడగాల మేము. సార్ చేటు వచ్చినాక మాట్లాడుకున్నాను. మర్సంగా బడి గిడ్సలే ఇడ్సవుదానే బిడ్డలు అమ్మలే అమ్మలే అమ్మ మేము ఇక్కడ 4 రోజులని ఉండకు ఉండాలని అంటే రేట్లో మీకు ఏమన్నా మోసం జరుగుతుందని అనుకుంటున్నారా? మళ్ళీ మోసమే కదా. మీరు 8,000 ఒక 100 8,000 200 అమ్మకపోయింది. 7 మళ్ళీ 6,000 ఒక 100 అంటే మాకేం మీకు అంటే ఇప్పుడు బిడ్డలు సరిగా లేవేమో. సరిగా లేవా, నీళ్ళు లేకపోయా, మళ్ళీ చేను ఎండిపోయా, మళ్ళీ మీతో చేసి 12 క్వింటాలు పడితే 5 క్వింటాలు ఇతరులు పడించుకొస్తే అందులో కూడా మీరు లాస్ చేసినాక మాకు నీళ్ళేదేముంది?
ఏం మిగలదు కదా. రైతులకు మిగలదు. మేము ఇంటి డబ్బు తెచ్చుకొని తాగాలి ఈడ. అంతే, ఇంటి డబ్బు తెచ్చుకొని తాగవలసిందే. ఎవరు మీది? కాశీనాథ్. ఏం పేరు? భాగ్యమ్మ. మోహన్ రెడ్డి, కొత్తకోట మండలం ఒడ్డేవాట గ్రామం. 3 ఎకరాలు వేసినాం, 70 గంటలు అయింది. ఈ గంజిలకు వస్తే ఈ అమ్మాయిలతోన ఈ సావుకారులతోన ఏం కష్టాలు ఉన్నాయి. ఇది ఏమి వాళ్ళు ఎత్తుకొని గుడ్డల మీద నిలబడతారు, దొబ్బనికి పోతేనే దొబ్బే కొట్టే అని అంటారు. దీన్ని మార్కెట్ తీసుకొని ఒక్కరు కూడా చక్కగా చూసుకునేటట్లేదు ఇక. అదే మా వచ్చి సావుకారేనా ఇంకా బుడలు దొబ్బాక అది ఇది అని కూడా అనలేరు. ఈ మార్కెట్ ఎందుకు ఇట్లా అయింది? ఏం చేస్తున్నారు గుడ్డలు? ఏం చేస్తారంటే ఖరీదుకో తీసుకునేట్టే ఉంది, వాళ్ళ బుడల మీద నిలబడినట్టే ఉన్నారు వాళ్ళ అమ్మాయిలు. నిలబడి ఏం చేస్తున్నారు? దొబ్బుకుంటున్నారు మళ్ళీ దొబ్బేదొడ్డి అంటారు. మేము దొబ్బనికి పోతే దొబ్బుకొని ఏం చేస్తారు? అవి అమ్ముకుంటారు, ఇంక వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళే తీసుకుంటారు. మాకు ఒక్కరికి మొత్తానికి అంతే అయింది ఇది. రైతులు మొత్తం అట్లా రైతులను అడిగేట వాళ్ళే లేకుండా అయింది. ఒక్కొక్క దగ్గర ఎన్ని కూడా తీసుకుంటారు. ఇక తీసుకుని ఇప్పుడు 10-20 కిలోలు తీసుకున్నారు. 20 కిలోలు ఉన్నాయి. 7 ఎకరాలకు 75 ఒక సంచి తీసుకుందా? ఎక్కడ ఆడ 5 కిలోలు 10 కిలోలు తీసుకున్నా కానీ ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లా అయింది. ఎవరు అడుగుతారు? ఒక నిర్ణయం 10 జంతులకు 10 కిలోలు, 20 జంతుల కాడ 20 కిలోలు అనేది మొత్తం ఎంత అంటే అంత కుమ్ముడు ఇట్లా నిలబడతారు. దానికి జరగమా అని ఇట్లా దొబ్బితే నేను దొబ్బే కొట్టే అంటారు. ఏంటి మేము ఎంత కష్టపడితే ఈ గుడ్డలు అయింది ఇట్లా. ఇక దౌర్జన్యమే ఇది. ఇప్పుడు దొబ్బిట్రా అని అంటున్నారు కదా, దౌర్జన్యం లెక్కనే అది. ఎందుకు ఇట్లా చేయాలని మార్కెట్ లో మళ్ళీ ఎందుకు ఈ బదలాం, ఎందుకు మళ్ళీ దొబ్బే కొట్టే అనేది ఎందుకు మాట్లాడాలని. కోట్ల మేము కూడా మదాపురం మస్తు ఇప్పుడు కాదు, నేను 72-73 నుంచి అమ్ముకుంటూ వచ్చినాం. నాకు 68 ఏళ్ళు. ఆడ చూడలేదు ఇంత దౌర్జన్యం. దౌర్జన్యం అంటే ఏం చేస్తున్నారు? లేకపోతే లేదు. దౌర్జన్యం అంటే ఏం చేస్తున్నారు? ఉంటే చుట్టుముట్టు 4 ఆడలు చూసింటే మేము వాళ్ళ కాలసంగా దొప్పుకున్నాం. మేము ఎవరు ఆడోళ్ళు? ఎవరు ఆడలు అంటే వాళ్ళు పిలిపించుకోరు. ఎవరైనా వాళ్ళ పేరు మాకు తెలుస్తుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు ఉత్తగా ఒకసారి ఇప్పుడు వచ్చి ఒక అర్ధ గంట, ఒక బొడ్డేకి గంట కానీ అర్ధ గంట కానీ పావు గంట కావచ్చు, లేదంటే 1 గంట కావచ్చు. దానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. అడిగేసి లేదే లేదు. ఇప్పుడు మాతో దాదాపు ఆ 2 గొడ్డలు కలిసి 25 కిలోలు బుడలు తీసుకున్నాం. 25 కిలోలకు ఎన్ని రూపాయలు అవుతాయి? 1500 రూపాయలు అవుతాయి. అందరూ రైతులతో అట్లా తీసుకుంటున్నారు. అందరితో తీసుకోవచ్చు. ఇంకుంటారా వీళ్ళు చూసినాక వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఒక్కడానే పెట్టావా, అందరు పెట్టలేరా? మళ్ళీ ఇక్కడ మార్కెట్ లో ఎవరు అధికారులు వస్తుంది కదా? ఎవరు అధికారులు మీరు చూస్తున్నారు. అప్పటి మీరు నిలబడి గంట సేపు అయింది. ఒక అధికారం వచ్చి ఏందమ్మా వాళ్ళు ఇచ్చినట్టు ఒక్కరు కూడా చెప్పలేదు. వాళ్ళు వచ్చిందే లేదు. గుమాసాలు ఏమంటారు, వాళ్ళు లెక్కలు రాసుకుంటే చూసుకుంటారు. ఏం దౌర్జన్యాల ఇది? ఏం మార్కెటా? మార్కెట్ కాల మస్తు. మేము కూడా చిన్నప్పటి నుండి అమ్ముకుంటూ వచ్చినాం. ఇవాళ కొత్త కాదు ఇది. ఇదంతా దౌర్జన్యం ఎక్కడ లేదు అసలు. ఎవరు? కొత్తకోట. ఏం పేరు? బాలస్వామి రెడ్డి. ఇప్పుడు బుడ్డలు అమ్మాయిలు కట్టినాక మిగిలిన బుడ్డలు ఎత్తామంటే అన్ని తీసుకొని ఒకసారి బుడ్డలు రైస్ ఎక్కడ పోవాలి, రైస్ రావాలా వద్దా? మాకెవరు దాది లేదు త్రాది లేదు అనకుండా వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఎవరు వస్తారో మాకు చెప్పనీకి సాంబార్లు కూడా లేరు. ఎవరు రాలే. గుమస్తలు ఉంటారు, గుమస్తలు పోలే అంటారు. ఇవి మొత్తం చుట్టుముట్టు సంచులు వేసుకుంటారు. 10-15 మంది ఆడవాళ్ళు అందరు కూర్చుంటారు. నిలబడతారు, సంచులు వేసుకొని కూర్చుంటారు. కూర్చొని లేవు లేవు బుడ్డలు లేవు అంటారు. 3 మళ్ళా బుడ్డలు గ్యారెంటీ కట్టుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు దండుగా 10,000 లాస్. ఎవరు మీది? చేరుకోలే ఏం పేరు? శారదమ్మ, బంగారు శారదమ్మ. వస్తున్నాయి మా ఊరి పిల్లలు కూడా ఎత్తుకుంటున్నాయి. నాటిల్లి నాచరపేట గుడ్డలు లాస్. ఎవరు మీది? చేరుకోలే ఏం పేరు? శారదమ్మ, బంగారు శారదమ్మ. వస్తున్నాయి మా ఊరి పిల్లలు కూడా ఎత్తుకుంటున్నాయి. నాటిల్లి నాచరపేట మార్కెట్ ఏం జరిగింది?
బుడ్డలు మేము తెస్తున్నాం కదా, అవి మేము తెచ్చే బుడ్డలు మేము చిన్నగా 40 కిలోలు 40 సంచులు తెచ్చినా కూడా వాళ్ళు 30 కాడ నుండి 40 కిలోల వరకు తీసుకుంటున్నారు. ఈ కాంట చేసేటోళ్ళు ఏమన్నా అంటే మాకు జీతాలు ఇస్తలేరు, మేము కూలి తీసుకుంటున్నాం, మాకు ఇదే జీవనం, మేము తీసుకునేది ఇట్లా అంటున్నారు. మీరు ఎవరు అధికారుల దృష్టి తీసుకోపోలే కదా? మేము ఎవరికి తీసుకోపోలే. ఇప్పుడు మీరు కానీ వస్తుంటే మీకు చెప్తున్నాం మేము. ఏ ఊర్లో లేదు ఇట్లా ఇంత దైర్యం. ఆడోళ్ళు ఇంత ఇస్త్రం చేసుకుంటారు, చేసుకొని సీరియల్ కింది వరకు ఇట్లా ఇడుచుకుంటారు, ఇట్లా ఇడుచుకొని ఇట్లా నిలబడతారు. వాళ్ళ కాలం నడువ మొగలు మేము ఇట్లా వంగుతాం సార్, ఆ రకంగా చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు ఎన్ని బుడలు తీసుకున్నావు? 30 కిలోల దాకా తీసుకున్నారు. ప్రతి రైతు 40 సంచులు కాదు, ప్రతి రైతు తోటి తీసుకుంటున్నారా? నీవే తీసుకున్నావు? అందరితోటి తీసుకుంటున్నారు. అట్లా జర గట్టిగా మాట్లాడే ఆడోళ్ళు ఉంటేనే ఇక్కడ దొబ్బి జర నింపుకుంటున్నారు, మగవాళ్ళు ఉంటే ఆయన లేదు, గట్టిగా నిలబడుతున్నారు ఆడోళ్ళు. అంతగానో ఇది చేస్తుంటారు. నేను నా దృష్టి తీసుకొచ్చిన కాబట్టి నేను మాట్లాడతానని చెప్పాను, కానీ ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. టైం పడుతుంది, 2 రోజులు టైం ఇవ్వమని చెప్తున్నాను. 4 days ఆగినాం, 4 days కింద కూడా వస్తే ఇదే అయిపోయింది. ఇంకా 2 రోజులలో మాట్లాడేసి సెటిల్ చేసేస్తున్నాం. రేట్లు ఏమున్నది, వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం ఏమున్నది అంటే ఇప్పుడు రేట్లు సరిగా లేకనే వీళ్ళు రైతుల దగ్గర తీసుకుంటారు. సంచికి బస్తాకు ఎంత కావాలి, వాళ్ళ డిమాండ్ అడుగు లేకుండా ఎత్తిపోయడానికి ఎంత కావాలి, మీ యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని దానికి ధర కూడా అంటే ఎత్తిపోయడానికి రైతే భరించాలా? రైతే భరించాలి. దాని కూడా మీరు ఇంత పెట్టకుండా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మార్కెట్ సగం అయిపోతుంది, ఇంకా కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క బ్యాగ్ దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరే ఒక 35 కేజీల దాకా తుంచిపించారు. 35 ఏం చూడలేదు, 8 మీరు ఒక బ్యాగ్ పెడితే 35 కేజీలు వచ్చింది. తప్పు 35 కేజీలు వచ్చింది. అది నువ్వు 35 కిలోలు భర్తీ ఉంటుంది, 35 కిలోలు మీకు చెప్పే అవసరం తీసిపోయినా కాదండి. 35 కిలో భర్తీ ఉంటుంది, సంచే జోకర్ని కదా 35. మీరు చెప్తాం 35 అంటారు, 50 అంటారు. దాని కెపాసిటీ 30 కిలోలు ఉంది. 35 ఎట్లయితే సంచి 5 కిలోలు ఇప్పుడు చూడలేదా? ఏం చూడలేదా? 30 కిలోలు ఏదైంది? 30 కిలోలు కూడా 30 కిలోలు వాళ్ళు ఏం తీసుకోలేదు, తీసిపెట్టిన సంచి కాదు అది. రైతు మాట్లాడిన రికార్డు ఉంది. రైతు మాట్లాడితే రికార్డు ఉంటే మరి నా దృష్టికి అయితే రాలేదు. అది ఎత్తిపోయింది. అదే మీరు మొన్న కూడా నా దృష్టికి రాలేదన్నారు, ఈ రోజు మీరే వచ్చి సంచి తుంచిపించి కూడా మన నా దృష్టికి రాలేదంటున్నారు. నేను తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలలో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తుత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆయా జిల్లాల్లో సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచ్చుపారై డ్యాముల నుండి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తుత్తుగూడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ధరణి పోర్టల్ తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ భూ సమస్యలకు తక్షణ శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం జిల్లాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను సేకరిస్తోంది. ధరణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎజెండాలో చేర్చింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవలే ఈ అంశంపై రెవెన్యూ శాఖ, ఇతర శాఖల మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూ అంశాలలో ప్రావీణ్యం ఉన్న విశ్లేషకులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణిలో అమలవుతున్న తీరు, విధి విధానాలను ఉన్నతాధికారులు వివరించగా రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ విశ్లేషకులు తెలియజేశారు. దీంతో ధరణిపై సమగ్ర నివేదిక అందజేయాలంటూ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఏ మాడ్యూల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటూ రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ జీవితం
ప్రజాసేవకు అంకితమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలంటూ వారికి ధైర్యం ఇచ్చారు. దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానంటూ అన్నారు. పోరాటం తనకు కొత్తేమీ కాదని, ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలంటూ తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. మండల నాయకులు ప్రతి గ్రామాన్ని సందర్శించాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలంటూ వారు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో బెల్దండ వద్ద పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన అచ్చంపేట నియోజకవర్గానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం దుర్మార్గమని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరలో ఉన్నాయంటూ మండిపడ్డారు. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేటి నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత 3 నెలలుగా స్టైఫెండ్ ఇవ్వకపోవడంతో నేటి నుండి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. నేటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10,000 మంది వరకు ఉంటారు. అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2,500 మంది కాగా పీజీ స్పెషలిస్ట్ విద్యార్థినులు 4,000 మంది, సీనియర్ రెసిడెంట్లు 1,500 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా ధన్వాడలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కరుణమ్మ. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రతన్, పాండురెడ్డి, ఉమా మహేష్, ఎంపీటీసీ గోవర్ధన్ మరియు గోపి పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సులపై పెద్ద ప్రభావమే చూపుతోంది. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అదనంగా ప్రయాణిస్తున్న వారిలో 90% మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు 4,50,00,000 పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 4.5 కోట్లు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నందున టికెట్ రూపంలో నేరుగా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతుంది తప్ప పెరగదు. కానీ ఈ పథకంతో ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేయనున్నందుకు ఆ రూపంలో అదనపు ఆదాయం వచ్చి పడుతుంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం 13 నుంచి 14 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా ఇప్పుడు అది 18 కోట్లకు చేరుతోంది. గతంలో సాధారణ రోజుల్లో నిత్యం బస్సులో 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు అది 43 లక్షలు దాటుతుంది. ఈ పథకం ప్రారంభమయ్యాక 40% ప్రయాణికులు పెరిగినట్లు గుర్తించారు. ప్రతి సంవత్సరం తనకు వచ్చే ఆదాయంలో సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బళ్ళూరు క్రాంతి ప్రశంసించారు. గద్వాల్ జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్ లో జి కాంతారెడ్డి, రిటైర్డ్ టీచర్, వడపల్లి మండలం కోయిల్ దిన్నే గ్రామానికి చెందిన నివాసి 2 లక్షల రూపాయలు డిమాండ్ డ్రాప్ ను సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేశారు. కలెక్టర్ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి సంవత్సరం తమకు వచ్చే ఆదాయంలో విరాళం ఇవ్వడం సంతోషం అంటూ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణానికి శుక్రవారం నుండి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. గత వారం రోజులుగా బస్సు ఎక్కిన మహిళలను ఏ గుర్తింపు కార్డు అడగలేదని, శుక్రవారం నుంచి ప్రయాణించే మహిళలు తప్పకుండా ఆధార్ కానీ ఇతర ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలన్నారు. దాన్ని బట్టి 0 ఛార్జ్ టికెట్ జారీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. సాఫ్ట్వేర్ ను పొందుపరచామని, అన్ని వర్గాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణ ప్రజల కోసం.